హే గాయస్, వెల్కమ్ టు ఆడియో ఎక్స్పర్ట్. ఈరోజు మనం లాజిక్ ప్రోలో వోకల్ రికార్డింగ్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఓపెన్ చేసినట్టు మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఎంటీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, చూస్ చేసుకో. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీకు ఇట్లా వస్తుంది. జస్ట్ ఆడియో ట్రాక్స్ అని పెట్టుకొని ఇన్పుట్ మనకి ఏదైతే అవైలబుల్గా ఇన్పుట్ ఉంటుందో అది ఓకే చేసుకొని జస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ మీరు పెట్టుకోండి. నేను బేసిక్గా ఒక 10 ట్రాక్స్ నేను ఇట్లా క్రియేట్ చేస్తున్నాను ఫర్ రికార్డింగ్కి. క్రియేట్ చేశాను. ఇవన్నీ మోనో ట్రాక్స్, ఎందుకంటే మనం వోకల్ రికార్డింగ్ త్రూ మైక్ చేస్తున్నాం కాబట్టి నేను మోనో రికార్డింగ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీటిలన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఒక స్టాక్ కింద చేసుకుంటున్నాను. ఓన్లీ ఫోల్డర్ స్టాక్ చేసుకుంటున్నాను నేను యూజువల్గా. సో క్రియేట్ చేసుకున్నా, వోకల్స్ అని పెట్టుకున్నా. ఓకే, పెట్టుకున్నాక ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఇది రికార్డింగ్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ లీడ్ బాక్స్ 1, నెక్స్ట్ లీడ్ బాక్స్ 2. ఇలా నేను అన్ని ట్రాక్స్కి రీనేమ్ చేసుకున్నాను. రీనేమ్ చేసుకున్న తర్వాత వీటికి ఒక లేబులింగ్ అండ్ కలర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నిటిలో నుంచి మనం ఫస్ట్ దేంట్లో ఏ ఇన్పుట్లో నుంచి మనం రికార్డ్ చేస్తున్నామో చూసుకోవాలి. సో ఇన్పుట్ అనేది బేసిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్పుట్ 1 XLR మైక్తో నేను ఇది కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇన్పుట్ 1 పెట్టుకున్నా. ఓకే, అండ్ ఇవన్నిటిని రౌట్ చేసుకొని ఒక ఆక్సిలరీ ట్రాక్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఈ అడిషనల్స్ ఉన్నాయి కాబట్టి అడిషనల్స్కి మనం ఎటువంటి ప్రాసెసింగ్ చేయం కాబట్టి మనకు అవసరం లేదు. జస్ట్ వీటికి ఒక స్టీరియో అవుట్పుట్ నుంచి ఒక ఆక్సిలరీ బస్ని క్రియేట్ చేద్దాం. ఒకటి యాడ్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ వాక్స్ బస్ అని పెట్టుకుందాం. ఓకే, తర్వాత ఇందులో మనం ఒక సిగ్నల్ మనం రికార్డ్ చేసుకునేటప్పుడు ఒకటి ఇది పెట్టుకుందాం. బేసిక్ ఆర్ మేల్ అయితే మేల్ బేసిక్ పెట్టుకోండి, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ బేసిక్ పెట్టుకోండి. జస్ట్ నేను ఒక బేసిక్ వోకల్ ప్రీసెట్ పెట్టుకుంటున్నాను అనమాట. సో దీంట్లో మనకి ఏంటవుతుందంటే కంప్రెషను, ఈక్యూ ఇవన్నీ ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఇట్స్ వెరీ మినిమల్ థింగ్, జస్ట్ రికార్డింగ్ సంబంధించి వరకు. కొద్దిగా అడిషనల్గా మనకి వాల్యూమ్ కావాలనుకుంటే యూటిలిటీలోకి వెళ్ళి గెయిన్ టూల్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు వాయిస్ ఎంత అలా ఎక్కువ కావాలనుకుంటున్నప్పుడు ఇది మీకు పెంచుకోవచ్చు. అండ్ దెన్ మనకి వాయిస్లు వచ్చి మనం పాడేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ మనకి చిన్న రివర్బ్ కానీ ఏమైనా ఉంటే బాగుంటుంది కాబట్టి సో నేను డైరెక్ట్గా ఇక్కడ వాక్స్ బస్లో నుంచి ఒక సెండ్ ఇస్తున్నా. జస్ట్ సెండ్, ఇంకొక ఆక్సిలరీ బస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి కూడా క్రియేట్ చేసుకున్నా ఫర్ డిలే పర్పస్. ఇది రివర్బ్ అని రాసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మనం ఇలా డిలే. ఓకే, సో రివర్బ్లో ఒక బేసిక్గా ఒక రివర్బ్ అప్లై చేద్దాం. జస్ట్ నేను సిల్వర్ రివర్బ్ అప్లై చేస్తున్నా. ఓకే, దానికి ఒక డిలే కూడా అప్లై చేస్తున్నా, స్టీరియో డిలే. మనకి నేను బేసిక్గా 1/8 నోట్ డిలే యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు వాయిస్ అనేది దీనికి వస్తుందో అట్లా చెక్ చేద్దాం. రికార్డింగ్ అనే దానికి మీరు డైరెక్ట్గా ఈ బస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనం ఇది న్యాచురల్గా వెళ్ళిపోయేటట్టు చూసుకుందాం, అంటే ఎటువంటి ఎఫెక్ట్ యాడ్ అవ్వకుండా ఉండేటట్టు. సో ఇది నేను డైరెక్ట్గా మాస్టర్ బస్కి ఇస్తున్నాను అనమాట, స్టీరియో అవుట్కి ఇస్తున్నా. దీంట్లో మనం రికార్డ్ చేస్తే జస్ట్ వినండి. చెక్ 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 1 2 3 ఎటువంటి ఎఫెక్ట్ అనేది లేదు. ఓకే, బట్ ఈ లీడ్ బాక్స్ 1కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, చెక్ చెక్ ఇక్కడ మనకి ఐపాస్, కంప్రెషన్, ఈక్యూ,
గెయిన్ యాడ్ అయ్యాయి. సో కొద్దిగా డిఫరెంట్గా థిక్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ మనం బస్సులో యాడ్ చేసాం కాబట్టి బస్ మనం లెవెల్ పెంచుకుంటున్నప్పుడు చెక్ 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 1. సో ఈ రివర్బ్ కంటే నేను ఇంకొక రివర్బ్ వాడదాం అనుకుంటున్నా, స్పేస్ డిజైనర్ వాడదాం. చెక్ 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 1 చెక్ చెక్. చెక్ చెక్ 1 2 3 చెక్ చెక్ చెక్. సో ఇక్కడ మీరు లాజిక్ రివర్బ్ వాడుకోవచ్చు, లేదంటే మీరు థర్డ్ పార్టీ రివర్బ్స్ అని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను డిలే కూడా యూజ్ చేస్తున్నా. చెక్ 1 చెక్ 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 చెక్. సో మీకు ఇక్కడ డిలే ఎంత కావాలని దాన్ని పెట్టుకోండి, అంటే దీనికి ప్రాజెక్ట్ తగ్గట్టు పెట్టుకోవచ్చు. యూజువల్గా మీరు ఇక్కడ ఈ యొక్క సెండ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఎఫెక్ట్ గురించి ఇదనమాట. రెడీ 1 2 3 చెక్. ఓకే. ఇప్పుడు రికార్డ్ చేసేటప్పుడు చెక్ 1 2 3. ఇక్కడ మీరు పాడేటప్పుడు ఈ యొక్క రివర్బ్ కానీ డిలే కానీ యాడ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక వోకల్ టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్స్టెంట్గా మీరు ఎనీ ప్రొడక్షన్లో ఈజీగా ఉపయోగించవచ్చు. లైక్ ఇప్పుడు ఇదే పట్టుకొని ఈ యొక్క ప్రాజెక్టు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోనే మనం రికార్డ్ చేసుకోవాలా వాయిస్ అంటే ఏం లేదండి. జస్ట్ మీరు ఇది ఒక మాదిరిగా ఒక దగ్గర సేవ్ చేసుకొని నేను ఒక టెంప్లెట్ కింద ఉంచుతాను కదా. యూజువల్గా ఇది మనం సేవ్ యాజ్ టెంప్లెట్ అని నొక్కేస్తే మన యొక్క సేవ్డ్ టెంప్లెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సేవ్ చేసేసాం కదా, సేవ్ చేసేసాం, అయిపోయింది. ఇక్కడ మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాం, న్యూ. జస్ట్ ఇది క్లోజ్ చేద్దాం. కొత్త ప్రాజెక్ట్ తీసుకొని జస్ట్ మామూలుగా క్రియేట్ చేశారు. ఇక్కడ మీరు ఆల్రెడీ మనం చేసిన టెంప్లెట్ని ఇక్కడ ఒక మీకు, లేదంటే ఇక్కడ ఒక ప్రొడక్షన్ ఉంది ఆల్రెడీ, ఏదో ఒక ప్రొడక్షన్ చేశారు, సమ్ ఇన్సెట్స్ సెండ్స్ అని దీనికి సంబంధించి చూసుకుందాం. ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ చేద్దాం. సో ఈ ప్రాజెక్ట్లో మీరు వాయిస్ రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. జస్ట్ ఇక్కడ మీరు వాయిస్ రికార్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు. మళ్ళీ అన్ని ట్రాక్లు క్రియేట్ చేయాలా, బస్సులు క్రియేట్ చేయాలా అనుకుంటే ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి ఆల్ ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఎక్కడైతే ఫస్ట్ మనం ఇక్కడ సేవ్ చేసుకున్నాం కదా ఒక టెంప్లెట్ అనేది, ఆ టెంప్లెట్కి వెళ్ళి డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లాజిక్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏఎక్స్ టెంప్లెట్ అని ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ అని పెట్టుకుంటే మీకు ఇట్లా వస్తాయి అన్నమాట. ఈ యొక్క స్టాక్ని డైరెక్ట్ స్టాక్ని విత్ ప్లగ్గిన్స్ స్టాక్ మొత్తాన్ని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డింగ్, లీడ్ వాయిస్లు, డీటీలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ పెట్టుకొని, ఓకే. ఈ యొక్క సెండ్లు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇంపోర్ట్ యాడ్, జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ మనకి యాడ్ అయిపోతుంటాయి అన్నమాట. ఓకే, డైరెక్ట్గా అనమాట. ఇలా ఇప్పుడు మనం ఇలా ఇది నొక్కితే మిక్సర్ ఛానల్ నొక్కితే మనకి ఇక్కడ ఇవి కూడా యాడ్ అయిపోతాయి. జస్ట్ ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, జస్ట్ డైరెక్ట్గా చెక్ చెక్ చెక్
ఇవేవైతే ఉన్నాయో ఈ యొక్క ఇక్కడ యూజువల్గా మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కీప్ బస్ ట్రాక్లు ఐఓ నెంబర్స్ ఇవి పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్గా ఈ లింక్ కూడా ఈజీ అయిపోద్ది అనమాట. అంటే మన యొక్క అసైన్ బస్సెస్ కూడా ఈజీ అయిపోతాయి. సో ఇక్కడ ఇది అవ్వలేదు కాబట్టి నేను మాన్యువల్గా చేస్తాను అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇలా బస్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది మనకి నచ్చిన ఇది. ఎందుకంటే మనం ఎందుకు ఇలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ మనం మన ప్రొడక్షన్లో చాలా బస్సెస్ క్రియేట్ చేస్తాం కాబట్టి, సో దాని నెంబర్స్ మనం ఇక్కడ ఆల్రెడీ మనం టెంప్లెట్లో క్రియేట్ చేసిన బస్ నెంబర్స్ ఒకలాగే ఉంటే ఆ క్లాషెస్ వస్తాయి. సో అందుకని చెప్పేసి మనం మాన్యువల్గా మళ్ళీ బస్ నెంబర్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ వాక్స్ బస్ ఉంది కదా, ఇప్పుడు దీనికి మనం సెండ్స్ ఇచ్చుకోవచ్చు జస్ట్ డైరెక్ట్గా. ఎందుకంటే ఇది ఇలా మాన్యువల్గా ఎందుకు చేసుకున్నాం అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మనం ప్రొడక్షన్లో ఎటువంటి రివర్బ్ సెండ్స్ కానీ ఎన్ని బస్సెస్ కానీ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క మనం బిఫోర్ చేసుకున్న రివర్బ్ సెండ్లు కానీ వాక్స్ సెండ్లు కానీ ఆ బస్ నెంబర్లు రెండు ఒకటైపోతాయి. సో దానివల్ల ఏమైనా క్లమ్జీ వస్తుంది కాబట్టి మనం ఇలా మాన్యువల్గా చేసుకుంటున్నాం. రివర్బ్ అండ్ డిలే పెట్టుకుంటే సరిపోతుంది. చెక్ 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 చెక్. వీటన్నిటిని మనం దీనికి లింక్ చేద్దాం వాక్స్ బస్కి. చెక్ 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 1 చెక్ 2. చెక్. ఓకే, ఇప్పుడు మనం ఇలా రికార్డ్ చేసుకుంది కదా, విత్ ఎఫెక్ట్స్తో మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చెక్. సో మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఇది మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే ట్రాక్ నుంచి ఇది కూడా చెప్పాను. సో మీ యొక్క ప్రొడక్షన్లో ఇవి ఎఫిషియెంట్గా వాడుకొని వోకల్ అనేది ఇన్స్టెంట్గా రికార్డ్ చేసుకోవడానికి ఈ టెంప్లెట్ యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ టెంప్లెట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది ఆర్ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. సో మీకు తెలిసిన లాజిక్ యూజర్స్ కానీ లేదంటే ఎఫ్ఎల్ స్టూడియో యూజర్స్ కానీ అదర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్లో టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో సేమ్ సిమిలర్ ప్రాసెస్ అనమాట అన్నిటిలోని. జస్ట్ మనం రైట్ క్లిక్ చేసుకొని ఒక్కొక్కటి ట్రాక్లు క్రియేట్ చేసుకొని సెండ్లు బస్సులు క్రియేట్ చేసుకుంటుంటే సరిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.